సముద్రం గడ్డకట్టింది. రచన శ్రీహరికృష్ణ. మొదలెట్టారా? ఆదివారం వచ్చిందంటే చాలు, పొద్దుటే పేపర్ ఒకటి కాదు 2 పేపర్లు తెచ్చుకొని పేపర్ మొదటి అక్షరం దగ్గర నుండి ఆఖరి పేజీలో ఉండే ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై దాకా చదవాల్సిందే. దాని దుంపదాకా వివాహ ప్రకటనలు కూడా వదలరే. ఎవరున్నారండి మన ఇళ్లలో కానీ, మీ చుట్టాల ఇళ్లలో కానీ ఎవరైనా పెళ్లి కాని వారు ఉన్నారా? చాదస్తం కాకపోతే మిగతా రోజులే నయం, కనీసం కూరలైనా తిరిగిచ్చేవారు. ఆదివారం వస్తే చాలు, నువ్వు చావు అంటూ ఆ పేపర్లు తినేస్తారు అంటూ కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా వాయిస్తున్న సులోచనతో, ఉసై ఆపవే తల్లివి, ఆదివారం ఒక్కరోజేగా పేపర్లను తెచ్చుకునేది, అదేదో సండే ఎడిషన్లు ఉంటాయని, బుక్ ఒకటి ఇస్తారని, కొనేది చదువుకోవడానికేగా. అందులో ఆ గడి నూడి లాంటివి ఏంటో నాకు చాలా ఇష్టం. అలాంటిది నీకు కూడా ఇష్టమే కదా. నేను పూర్తి చేస్తే మొత్తం మొత్తుకుంటావు. అందుకే ఒక పేపర్లో నేను రాస్తా, 2వ పేపర్లో నీ గట్టి పెడతా. పేపర్ అంతా పూర్తిగా చదువుతా. దాంట్లో తప్పేంటి? పొద్దుట వేధవగోళ అని. ఆదివారం పూట కొద్దిగా పనులు చేయొచ్చుగా. అందులో అయ్యగారికి స్పెషల్స్ చేయాలి. మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, స్పెషల్ మెనూలు. అట్లే ఆపు, ఇదిగో ఇది చదువు. బోలెడు ఐడియాలు ఉన్నాయి, ఎప్పుడైనా ఒక కథ రాయాలి అంటుంటావుగా, అదేదో దీంతో మొదలెట్టు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలిట. నువ్వు మొదలెట్టు, చూపించాలి అనిపిస్తే నాకు చూపించు, నాకు చేతనైతే సాయం చేస్తా అంటూ న్యూస్ పేపర్ ఇచ్చాడు. సాహితీ పోషక సంస్థ వారి కథల పోటీ. ప్రథమ బహుమతి 2,01,000 రూపాయి, రెండవ బహుమతి 1,01,000 రూపాయి, మూడవ బహుమతి 50,001 రూపాయి. 2 ప్రత్యేక బహుమతులు, ఒక్కొక్కటి 20,001 రూపాయి చొప్పున ఇద్దరికి. నిబంధనలు: కథ ఎంతైనా మీ ఇష్టం, మరీ నవలంత కాకుండా ఉండాలి. ఇతివృత్తం గమ్మత్తుగా, ఇంతకుముందు ఎవ్వరూ రాయని కథలాగా ఉండాలి. కొత్తదనం ఉండాలి, వావ్ అనేటట్టుగా ఉండాలి. అంతే. లేవండి, కలం పట్టండి, కొత్తదనానికి ఆలోచించండి, రాయండి, బహుమతులు పట్టండి, మీ బుర్రకి పదును పెట్టండి. ఆఖరి తేదీ 30/5/2025. ప్రకటన చదివింది సులోచన. నిజమేనండి, ఖచ్చితంగా రాస్తా. టిఫిన్ చేద్దరు కానీ రండి లోపలికి. రండి పేపర్ పిచ్చోడా అంది. అంతేనే, ఈ ప్రపంచమే అంతా. ఎవరికైనా ఏదైనా ఇష్టమైతే వాడికి నిక్ నేమ్ తగిలించడమే. తిండిపోతు రాముడు అని, ఒకటి పుస్తకాల పురుగు, నన్ను అన్నవైందావా ఇందాక పేపర్ పిచ్చోడు అని. అసూయ. ఏమీ చేతకాని వాళ్ళు, చేయలేని వాళ్ళే ఇలా నిక్ నేములు పెడతారు అంటున్న చలపతిరావుతో, అయ్యా మహానుభావ, ఆపుతారా, రండి లోపలికి అని వెళ్ళి టిఫిన్ పెట్టింది. ఇద్దరు తింటూ, బాగుంది వాళ్ళ కాన్సెప్ట్, ఎవరూ రాయింది కొత్తగా ఉండాలిట, గమ్మత్తుగా ఉండాలిట. ఓకే, రాస్తా, ఈరోజే మొదలెడతా అంది సులోచన. ఆల్ ది బెస్ట్ మై డియర్, గుడ్ లక్. ప్రైజ్ వస్తే నాదే సుమా. సరే, తొందరగా రండి, రెడీ అవ్వండి, ఇవాళ బీచ్కి వెళ్ళాలి, గుర్తుందా? అత్తయ్య గారు, మావయ్య గారు, పిల్లలు అంతా ఎప్పుడో రెడీ అయ్యారు, మీరు కూడా రెడీ కండి. ఓకే 5 నిమిషాల్లో వచ్చేస్తా. బీచ్లో పిల్లలు ఆడుతుంటుంటే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. రాధమ్మ, రాజారాంగాళ్ళు. సులోచన వారి పక్కనే కూర్చుంది. ఏమండోయ్, పిల్ల జాగ్రత్త అంటూ అరుస్తోంది. అత్తయ్య మామయ్యలు పక్కన కూర్చున్న సులోచన. పెద్దాడు మూడేళ్ళు వయసుంటాయి, పరిగెత్తుకొచ్చాడు. తాత ఆడుకుందాం రా తాత అంటున్న భరత్తో, నాకు ఓపిక లేదురా, ఇసుకలో నేను నడవలేను, కాళ్ళు నొప్పి వస్తుందన్న, వెళ్ళి మీ నాన్నతో ఆడుకోపో అంటుంటే ఏడుపు మొదలెట్టాడు. భరత్ ఏడుస్తుంటే శృతిని నడిపిస్తున్న చలపతి శృతిని తీసుకొచ్చాడు వీళ్ళ దగ్గరికి. విషయం తెలుసుకుని,
కొద్దిగా ఓపిక చేసుకున్నా. నేను ఎంత ఆడిస్తున్నా తాత కావాలి అంటూ పరిగెత్తుకొచ్చాడు. పిల్లల మనస్తత్వం ప్రకారం అలా ప్రవర్తిస్తుంటారట. నీలో ఏదో లక్షణం వాడికి బాగా నచ్చినట్లుంది. అది మీరు వాడితో మాట్లాడే విధానము, మీ చేతల్లో, మీ మాటల్లో ఏదో ఏదో ఒకటి వాడికి బాగా నచ్చి ఉంటుంది. వాడికి పైకి పైకి ఎక్స్ప్రెస్ చేయలేక ఇలా మొండి పట్టుబడుతూ ఉంటారు. ఒక్కసారి వచ్చి వెళ్ళండి నాన్న, మళ్ళీ మామూలు అయిపోతాడు అంటుంటే, సర్లే పదండి అంటూ భరత్ చేయి పట్టుకొని అలలతో ఆటలాడుకుంటూ ఓ 3 గంటల తర్వాత ఇంటికి చేరుకున్నారు అంతాను. ఏంటి ఇంకా పడుకోలేదా అంటూ అడిగాడు సులోచనని చలపతి. లేదండి, పొద్దుట సముద్రాన్ని చూసిన తర్వాత గమ్మత్తు కథకి చక్కని అంశం దొరికింది. నన్ను ఇంకా డిస్టర్బ్ చేయొద్దు, 2 రోజుల్లో కథ రాసి మీకు చూపిస్తా, మార్పులు చేర్పులు అప్పుడు చేదురు కానీ అని చెప్పి చలపతి వెళ్ళిన తర్వాత కథ రాయటం మొదలెట్టింది. ఎక్కడ ఏ దేశంలో చూసినా ఒకటే న్యూస్, సముద్రాలు గడ్డకట్టాయి. ఆ ప్రభావం నదుల మీద పడి నెమ్మదిగా నదులు కూడా గడ్డకట్టడం మొదలెట్టాయి. కారణం తెలియక అన్ని దేశాల శాస్త్రవేత్తలు బుర్రలు చించుకుంటుంటే ముంచుకొచ్చింది పెద్ద ప్రళయం. త్వరలో ప్రపంచం అంతం అయ్యే రోజులు ఇంకెంతో దూరంలో లేవు అంటూ కొంతమంది అంటుంటే, దారిద్ర్యం వదిలిపోతుంది, హాయిగా ఉంటుంది అని కొందరు అంటుంటే, బ్రహ్మంగారు ఎప్పుడో రాశారు, ఒక్కొక్కటి జరుగుతున్నాయి. భూమి మీద పాపాలు పెరిగిపోవడంలా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇదిగో ఇలాంటి ఉపద్రవాలే జరిపిస్తాడు. సముద్రంతో పాటు నదులు కూడా గడ్డకొడుతున్నాయట. నీళ్లు దొరక్క చచ్చారయ్యి జనాలు అని ఇంకొందరు. ఇలా ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటున్నారు. ప్రతి వారిలోనూ భయం, ఆందోళన, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ, ఆతృత, గందరగోళం. ఇప్పుడే అందిన వార్త, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న దేశాల ప్రతినిధులందరి కలయిక. ఈ విపత్కర పరిస్థితులు జరగడానికి గల కారణాలు, ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన నైపుణ్యం గల సైంటిస్టులందరితోనూ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం తీసుకోబడుతుంది. ప్రపంచ దేశాల ప్రజలు ఆందోళనకు, భయాలకు గురి కావద్దని ఐక్యరాజ్య సమితి వారి ప్రకటన. వార్తలు చూస్తున్న పర్యావరణ శాఖలో కొన్నాళ్ళు తర్వాత సముద్ర జలాలు, నదీ జలాల శాఖలో సీనియర్ సైంటిస్ట్గా పనిచేసి రిటైర్డ్ అయిన డాక్టర్ ఆదర్శ్ వార్తలు విని నవ్వుకున్నాడు. ఆ రోజు తను సముద్రంలో పరీక్షలు చేసి, సముద్రంలో షార్కులు, వేల్స్ కాకుండా ఎవరో వింత మనుషుల్లాగా ఒకరు ఉన్నారు అని చెప్తే, నేను పరీక్షలు చేస్తున్నంతసేపు ఆటంకాలు కలిగించడానికి అవేవో ప్రయత్నించాయి. మా చుట్టుపక్కల పరిధిలో నీళ్ళన్నీ గడ్డగట్టిపోయాయి. మా దగ్గర హీటర్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. వాటితో ఆ గడ్డగట్టిన నీళ్ళని కరిగించడం జరిగింది. ఇదంతా నా రిపోర్ట్లో రాస్తే అంతా నవ్వుకున్నారే తప్ప ఎవరూ నా మాట వినిపించుకోలేదు. రిజైన్ చేద్దాం అనుకున్నా. ఇంకా సర్వీస్ ఉందిగా, ఎందుకు రిజైన్ అంది మా ఆవిడ. అన్నీ మూసుకొని కూర్చున్నా. నాకు తెలుసు ఇలాంటి ఉపద్రవం మీద వస్తుందని ఊహించా. ఇప్పుడు వచ్చింది. దీని గురించి ఐక్యరాజ్య సమితిలో మీటింగు. లాభం లేదు. రేపే ప్రధానమంత్రి గారికి ఓ లెటర్ రాస్తా. ఆయన స్పందిస్తే ఓకే, లేకుంటే తప్పదు వినాశనం. అబ్బా, ఇంకా నిద్ర వస్తుంది. రాసిన కథంతా ఆయనకి వినిపిస్తా అంటూ ఏమండి అని పిలిచింది. అబ్బా బాబా, ఏమిటే 1:30 అయింది, ఏమిటి ఏమైనా కావాలా? ముందర కొద్దిసేపు మొహం కడుక్కురండి, నిద్రమ్మ తోలుతుంది. సరే, దాట్ గుడ్. ఇప్పుడు చదవండి. అంతా చదివిన తర్వాత చలపతి, ఇదేమిటే ఇంతేనా కదా, ఇంకా ఉందా, లేకపోతే అని అంటుంటే, భలేవారే ఇంకా ఉంది కదా, మరి ఇంతవరకే ఇచ్చావు, మరి మిగతాదేది? నేను రాస్తేగా మీకు ఇవ్వడానికి.
తొందరగా రాయి, కంక్లూజన్ ఎలా ఉంటుందా అని నాకు టెన్షన్గా పట్టుకుంది. నువ్వు రాస్తావా లేక నేను కంటిన్యూ చేయనా అన్న చలపతితో, ఇందులో ఇంకొకళ్ళు చెయ్యి అనవసరం, మొత్తం కథంతా నేనే రాస్తా, రేపటి వరకు వెయిట్ చేయండి అంది. అబ్బా, అప్పుడే సాయంత్రం 5:30 అయింది. ఇవాళ ఎట్టయినా సరే కథని కంప్లీట్ చేసి ఆయనకి చూపాల్సిందే అంటూ రాయడం మొదలెట్టింది సులోచన. గౌరవనీయ ప్రధానమంత్రి గారికి, నా పేరు డాక్టర్ ఆదర్శ్. నేను రిటైర్ అయిన సైంటిస్ట్గా ఇప్పుడు మీకు ఈ ఉత్తరం రాయటంలో ముఖ్య ఉద్దేశం, నేడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆందోళన చెందుతున్న విషయం సముద్రాలు గడ్డ కట్టడం గురించి మీకు నా ఉద్దేశం తెలియపరుద్దామని. లోగడ సముద్ర గర్భంలో నా రీసెర్చ్ టైంలో జరిగిన వివరాలు అందిస్తే నన్ను ఓ పిచ్చివాడినిగా చూసింది ఈ ప్రపంచం. నా రీసెర్చ్ సమయంలో వింత మనుషుల్లాగా ఉన్నారని, వారు నా రీసెర్చ్కి ఆటంకాలు కలుగ చేశారని, అందుకే మధ్యలో నా రీసెర్చ్ని ఆపేసి వచ్చేసా. ఆ మనుషుల్ని పోయిన వింత వాళ్ళు తమకు ఏదైనా ఆపద కలుగుతుందేమో అని ఉద్దేశంతో ఆటంకాలు కలిగించారనే భయంతో ఆపేసి వచ్చేసా. ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో ఏ దేశాల వారైనా ఇలాంటి ప్రయోగాలు లాంటివి ఏమన్నా జరుపుతున్నారేమోనని యుఎన్ఓ వారికి చెప్పి అలాంటి ప్రయోగాలు ఆపించమని చెబితే కొద్దిలో కొద్ది ప్రయోజనం ఉండొచ్చని నా అభిప్రాయం. దయచేసి ఈ విషయమై ఆలోచించండి. ఇట్లు మీ విశ్వాసపాత్రుడు డాక్టర్ ఆదర్శ్. ప్రధానమంత్రి గారు స్పందిస్తే మంచిది, లేకుంటే అందరితో పాటు నేను అనుకుంటూ లెటర్ని ఫ్యాక్స్ చేశాడు ఆదర్శ్. ఎప్పుడూ ఎవరికో లాభం చేకూరుతుందని ఇప్పుడే ప్రయోగాలు చేసుకుంటూ పోతే ఎలా? ఉదాహరణకి అంగారక గ్రహంలో నీళ్లు ఉన్నాయా, మనుషులు ఉన్నారా, చంద్రమండలంలో రాళ్ళు, వాటి మీద ప్రయోగాలు, ఇలా వాటి గురించి ఏలియన్స్లు, ఫ్లయింగ్ సాసర్లు ఉన్నాయా లేవా అనే వాటి గురించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఆ సొమ్ముని అంతరిక్ష ప్రయోగాలకి అలాంటి ఇస్రో కానీ నాసా లాంటి వాటికి ఆయా దేశాల వాళ్ళు వెచ్చిస్తే సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందుతుంది కదా ఆయా దేశాలు. ఆ విధంగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అంటూ కథని ముగించి, అవును ఇంతకీ ఈ కథ పేరు ఏం పెడదాం ఏమిటి, సముద్రం గడ్డ కట్టింది అమ్మాయ అంటూ లేచింది. అయినా ఎవడి సంగతి వాడు చూసుకోక పక్కోళ్ళని గెలిగితే పర్యవసానం ఇలాగే గమ్మత్తుగా భీకరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, కథ చదవండి, చదివి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు పూర్తిగా చదివారు కదా, గమ్మత్తుగా ఉండాలి అన్నారు కదా, అందుకే గమ్మత్తుగా రాశా. మార్పులు చేర్పులు ఏమైనా చేయాలనిపిస్తే చేయండి అంది సులోచన. గమ్మత్తుగానే ఉందే కదా, గమ్మత్తుగానే కంక్లూడ్ చేసావు. ఇక జనాల బుర్రలు నువ్వు కూడా తినచ్చు. కానీ ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో సరదాకి మాత్రమే ఉండో ఈ కథ, అపార్థం చేసుకున్నారు. మీ శ్రీహరికృష్ణ.